వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ హస్బెండ్ ఆదిత్య, అలాగే వాళ్ళ మావయ్య శ్రీనివాసరావు వస్తారు. "ఏంటి గుండు ఏం ఆలోచిస్తున్నావు?" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ, "ఏం లేదండి, అదే నా యాక్సిడెంట్ అప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు. అక్కడ నాకు ట్రీట్మెంట్ చేస్తూ అంటే నాకు చాలా బ్లడ్ లాస్ అయింది కదా! అప్పుడు బ్లడ్ ఎక్కిచ్చారు కదా! యాక్చువల్‌గా మనకి బ్లడ్ డొనేట్ ఎవరైనా చేస్తారు కదా జనరల్‌గా మన బ్లడ్ గ్రూప్. అలా ఎంత మ్యాచ్ అయినా ఎంతో కొంత లిటిల్ బిట్ మిస్ మ్యాచ్ అయితే ఉంటుంది. కానీ నీకెక్కిచ్చిన బ్లడ్ గ్రూప్‌లో మాత్రం నీ సొంత వాళ్ళు, నీ రిలేటివ్స్ నుంచి వచ్చిన బ్లడ్ గ్రూప్ ఎంత ప్రాపర్‌గా మ్యాచ్ అవుతుందో అలా ఉంది నీకెక్కిచ్చింది" అని చెప్పి డాక్టర్ గారు అన్నారు. "అయితే ఇప్పుడు ఏమంటావు గుండమ్మ" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ చెప్తుంది, "అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే నాకు ఎక్కిచ్చిన బ్లడ్ గ్రూప్ మేబీ పల్లవిది అయ్యుండొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళాం కదా సమ్మర్ క్యాంప్ అని చెప్పి. అక్కడ క్యాంప్‌లో బ్లడ్ డొనేషన్ అది జరిగింది. అప్పుడు అందరు స్టూడెంట్స్‌తో పాటు పల్లవి కూడా తన బ్లడ్ డొనేట్ చేసింది. మేబీ పల్లవి ఇచ్చిన బ్లడ్డే నాకు ఎక్కిచ్చారేమో. అందుకే అంత ప్రాపర్‌గా మ్యాచ్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. నాకెందుకో పల్లవి మన కూతురేమో, అంటే ఇన్ కేస్ మ్యాచ్ అయితే తనే మన కూతురు అయ్యుండొచ్చు కదా! ఆ విధంగా మనం ఆలోచించొచ్చు కదా! దేవుడు మనకి ఇది ఒక అవకాశంగా ఇచ్చుంటాడేమో, ఒకసారి ఆలోచించండి" అని గుండమ్మ అంటూ ఉంటే, "అర్థమైంది గుండమ్మ, నీకెక్కిచ్చిన బ్లడ్ గ్రూప్ ఎవరిదనేది నేను కనుక్కుంటాను" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న శ్రీనివాసరావు వాళ్ళ మావయ్య, "అంటే గుండమ్మ ఇప్పటిదాకా మనకు ఒక్క ఆధారం కూడా పల్లవి నీ కూతురే అని ఎక్కడ మనకు దొరకలేదు కదా! అంటే ఇప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే నీ కూతురు కోసం మీరు ఎతుక్కుంటున్నారు కరెక్టే, కానీ పల్లవి గురించి ఆధారం దొరకలేదు కదా" అనగానే, "నిజమే మావయ్య, కానీ ఈ రకంగా దేవుడు ఏమైనా ఆధారం కల్పించాడేమో అనిపిస్తుంది" అని చెప్పి అనగానే, "సరే గుండమ్మ, నేను వెతుకుతాను, తెలుసుకుంటాను" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఈ లోపల, "ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు" అని చెప్పి వైష్ణవి వస్తుంది. "ఏంటి గుండమ్మ, ఏంటి ఏదో తెలుసుకుంటాను అది ఇది అంటున్నారు ఏంటి" అని చెప్పి అడుగుతుంది వైష్ణవి. ఇక అప్పుడు అది వైష్ణవి ఏంటంటే అని చెప్పి ఆదిత్య చెప్పబోతూ ఉంటే అప్పుడు గుండమ్మ ఆదిత్య చేపట్టుకొని ఆపి, "అంటే ఏం లేదు వైష్ణవి, ఏం లేదు, ఇంతకీ ఏంటి ఇలా వచ్చావు, ఏమన్నా చెప్పాలా, మాట్లాడాలా నాతోని" అనగానే, "ఏం లేదు గుండు, జస్ట్ ఊరికే క్యాజువల్గా వచ్చాను, సరే మరి" అని చెప్పి వైష్ణవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక ఇటు వైష్ణవి పక్కకు వెళ్ళిపోయి మనసులో అనుకుంటుంది, ఆదిత్య గుండమ్మ కలిసి ఏదో చేయబోతున్నారు. ఆదిత్య చెప్పబోతూ ఉంటే ఈ గుండమ్మ ఆపేసింది. కొంపదీసి ఆ పల్లవి తన కూతురు అని చెప్పి ఏదైనా ఆధారం వీళ్ళకి దొరికిందా? అమ్మో, దొరికిందా, లేదా ఇంకేమన్నా అయి ఉంటుందా? నాకు తెలియకుండా జాగ్రత్త పడాలని ఏంటో తాపత్రయపడుతున్నారనైతే అనిపిస్తుంది. ఏంటనేది కనుక్కోవాలి అని చెప్పి వైష్ణవి మనసులో అనుకుంటుంది. మరోపక్క చందు తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక డ్రింక్ గ్లాస్లో పోసుకొని డ్రింక్ తాగుతూ సిగరెట్ తాగుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఉషా గురించి. ఉషా రోడ్డు మీద పట్టుకొని ఆపుతుంది కదా చందుని కాలర్ పట్టుకొని కూడా. ఇక అవన్నీ డైలాగ్స్ అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క పల్లవి కూడా అంటుంది కదా, "నువ్వు ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నీ కాలర్ పట్టుకుంది, నేను చూశాను" అని చెప్పి పల్లవి కూడా వాదిస్తుంది కదా. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాడు. అసలు ఈ ఉషాని వదిలించుకున్నాను కదా యుఎస్ నుంచి అని చెప్పి అనుకున్నాను, ఎంచక్క ఇటు వచ్చేసాను కదా, వేరే పిట్టని పట్టచ్చు అనుకుంటే ఇది నన్ను ఎత్తుకుంటూ ఇటు వచ్చింది. వాళ్ళ తాత ఏంటో కానీ వాడు చచ్చి నన్ను చంపుతున్నాడు. అసలు ఈ ఉషాని బతకనీయకూడదు, లేదంటే వేరే ప్లేస్కైనా తీసుకెళ్ళిపోవాలి, లేదంటే దీన్ని చంపాలి, లేదంటే అది డైరెక్ట్గా నా అడ్రస్ వెతుకొని ఇంటికి వచ్చేసిందంటే ఇంకేమన్నా ఉందా, ఇంట్లో వాళ్ళకి నా గురించి మొత్తం తెలిసిపోతుంది, నా క్యారెక్టర్ తెలిసిపోతుంది. అమ్మో, నాకు ఎంత అవమానం. లేదు, ఈ ఉషాని దూరం పెట్టాల్సిందే, లేదు అది దూరం జరగను అని చెప్పి మొండికేస్తే దాన్ని పైలోకానికి పంపించాల్సిందే, అప్పుడు కానీ వాళ్ళ తాతని కలవడానికి దానికి ఈజీగా ఉండదు అని చెప్పి అలా మనసులో ఉషాని తిట్టుకుంటూ ఉంటాడనమాట తాగుతూ అక్కడున్న చందు. మరోపక్క ఇటు హాల్లో బామ్మ అటు ఇటు కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి రోజు ఈ పాటికి పల్లవి జాబ్ చేసుకొని ఎఫ్ఎంలో ఇంటికి వచ్చేసేయాలి కదా ఈ టైం కల్లా, ఇంకా రాలేదేంటి అమ్మాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఎఫ్ఎం స్టేషన్ నుంచి బయటకు వచ్చి పల్లవి క్యాబ్ బుక్ చేసుకుందామని ఫోన్ అది ట్రై చేస్తూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కూడా ఏమో ఏ క్యాబ్ కనెక్ట్ అవ్వదు. ఇక పల్లవి అనుకుంటుంది, చాలా లేట్ అయింది, ఇప్పటికి ఎన్ని క్యాబ్స్ ట్రై చేసినా కూడా ఒక్కటి కూడా బుక్ అవ్వడం లేదు, ఏం చేయాలి, ఇంట్లో కూడా బామ్మగారు కంగారు
కంగారు పడిపోతూ ఉంటారేమో, ఎలాగైనా త్వరగా ఇంటికెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు కదా, ఏం చేయను, సరే నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి గబగబా నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి ఇక నడక స్టార్ట్ చేస్తుంది పల్లవి. మరోపక్క ఇక హాల్లోకి వస్తాడనమాట వాటర్ బాటిల్ తీసుకొని చరణ్. ఏంటి బామ్మ ఇంకా నిద్రపోలేదా ఏంటి, ఏంటి ఇంకా హాల్లోనే ఉన్నావు అని చెప్పి అనగానే, నువ్వేంట్రా ఇలా వచ్చావు అని చెప్పి బామ్మ అడుగుతుంది చరణ్ని. నేను వాటర్ అయిపోయాయని పట్టుకుందామని వచ్చాను, నేను కూడా కాసేపు పడుకోబోతున్నాను, నువ్వు ఈ పాటికి పడుకుంటావే, అన్నం తినగానే గుర్రు పెట్టాలే, ఏంటి ఇంకా పడుకోలేదు, ఏంటి సంగతి అని చెప్పి అడుగుతాడు చరణ్. అబ్బాయి ఏం లేదురా, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను అని చెప్పి బామ్మ అంటుంది. టెన్షన్ ఏంటి అనగానే, ఆ టెన్షన్ అంటే టెన్షన్ కాదురా, కొంచెం గాబరాగా ఉంది మనసులో, అంతే ఏం లేదు అని చెప్పి అంటుంది బామ్మ. మరి నువ్వు నీ కండిషన్ ఇలా ఉన్నప్పుడు నీ మనవరాలు నీ పక్కనే ఉండాలి, అదేం చేస్తుంది, రూమ్లో నిద్రపోతుందా, పల్లవి పల్లవి అనుకుంటూ తన రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇదేంటి పల్లవి గది వైపు వెళ్తున్నాడు చరణ్. పల్లవి తన గదిలో లేదని తెలిస్తే, ఇంట్లో లేదని తెలిస్తే వీళ్ళు అసలు ఊరుకుంటారా, ఎలాగైనా వీడిని ఆపాలి అని చెప్పి బామ్మేమో, రే చరణ్ ఆగురా ఆగు అని చెప్పి, ఏంటి బామ్మ ఎందుకు ఆపుతున్నావు, పల్లవిని పిలుస్తున్నానుగా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు బామ్మ, అది కాదురా, పొద్దు నుంచి పని చేస్తూనే ఉంది పల్లవి, ఇంట్లో చేస్తూనే ఉంటుంది కదా, రాత్రి పడుకోనివ్వవా, అప్పుడు కూడా తనే నాకు సేవ చేయాలా ఏంటి, నాకు నిద్ర కూడా వస్తుందిలే కానీ నేను వెళ్ళి నిద్రపోతున్నాను, నువ్వు కూడా పడుకోపో, ఊరికే దాన్ని పనుల కోసం లేపకు, రేపు పొద్దున్న చేస్తుందిలే నాకు అని చెప్పి అనగానే, సరే సరే వెళ్తున్నా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య వీడిని ఎలాగోలా ఆపేశాను, లేదంటే పల్లవి దొరికిపోయేది అని చెప్పి బామ్మ అనుకుంటుంది. మరోపక్క పల్లవి నడుస్తూ ఇంటికి వస్తూ ఉంటుంది కదా, అయితే దారిలో అక్కడే ఉష ఒక దగ్గర కూర్చుని ఉంటుంది అనమాట. ఇక మనసులో ఇలా అనుకుంటుంది, నాకు చందు బిహేవియర్ చాలా తేడాగా ఉంది, అమెరికాలో ఉన్నప్పుడు ఒకలాగున్నాడు, ఇప్పుడు ఒకలాగున్నాడు, నా టైం బ్యాడ్ అయిపోయి మా తాతగారు చనిపోయారు, నేను ఇప్పుడు అనాథనైపోయాను, నాకంటూ ఎవరు లేరు, ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను దూరం పెడుతున్నాడు, చందు నన్ను దగ్గరికి తీసుకుంటాడని కూడా నాకు అనిపించడం లేదు, ఇక ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు, ఇక బ్రతకడం ఎందుకు, చావడం బెటర్, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి పాయిజన్ తాగబోతూ ఉంటుంది ఒక దగ్గర కూర్చొని అక్కడున్న ఉష. ఇక అదే టైంకి అటువైపు రోడ్డు మీదకి వస్తూ ఉన్న పల్లవి చూసి ఆ పాయిజన్ బాటిల్ని అవతల పడేస్తుంది. ఎవరా అని చెప్పి ఉష చూడగానే ఇక పల్లవిని చూస్తుంది. పల్లవి కూడా గమనిస్తుంది, ఆ రోజు యాక్సిడెంట్ చేశాను ఈ అమ్మాయినే కదా అని చెప్పి, హే ఏంటి ఆ రోజు నా స్కూటీ కింద పడబోయావు, ఇప్పుడేమో విషయం తాగుతున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం అనగానే, ఏం లేదక్క, నాకు ఈ లోకంలో ఎవరు లేరు, మా తాతగారు ఉన్నప్పుడు నేను రాణిలా బతికాను, యూఎస్లో ఉండేదాన్ని, ఇప్పుడు మా తాతగారు చనిపోయారు, ఇప్పుడు అనాథనైపోయాను అనగానే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు అని చెప్పి అడుగుతుంది పల్లవి. నేను ఇప్పుడు అనాథ శరణాలయంలో ఉంటున్నాను, నాకంటూ ఎవరూ లేరు, నేను ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడు, అందుకే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కదా, నన్ను ప్రేమించిన వ్యక్తి కూడా నన్ను దూరం పెడుతున్నాడు, అందుకే నేను చావాలనుకుంటున్నాను అని చెప్పి అలా ఉషా చెప్తూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, నువ్వు చావాలనుకుంటున్నావు, నువ్వు చస్తే 2 తప్పులు చేసిన దాని అవుతావు. ఒకటి, నువ్వు చనిపోయి మీ తాతగారు ఇంత కష్టపడి నిన్ను చదివించారు, చనిపోవడం తప్పని తెలీదా, అది ఒకటో తప్పు. రెండో తప్పు, నువ్వు ప్రేమించిన వ్యక్తి నేను మోసం చేశాడు అంటున్నావు, ఇప్పుడు నువ్వు చనిపోతే ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని నీలాగే ట్రాప్ చేసి మోసం చేస్తాడు కదా, ఇంకొక అమ్మాయి మోసపోవడం నీకు ఇష్టమా, నీలాగా కాదు కదా, ఈ 2 తప్పులు జరగకూడదంటే బ్రతికుండి సాధించాలి అనగానే ఇక పల్లవిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది, అక్క అని చెప్పి. ఇక అప్పుడు పల్లవి అంటుంది, చూడు నన్ను నువ్వు అక్క అని పిలిచావు, తోడబుట్టిన దానివి అని నువ్వు చెల్లిగా నేను భావిస్తాను, నువ్వు ఈ టైంలో నీ కండిషన్ చూస్తే ఒకదాని ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది, నువ్వు మా ఇంటికి వచ్చేసి వాట్సాప్లో నేను లొకేషన్ పెడతాను మా హౌస్ది, రేపు పొద్దున్నే వచ్చేసే లగేజ్ తీసుకొని నాతో పాటు మా ఇంట్లో ఉండు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తుంది అనమాట పల్లవి. ఇక అప్పుడు ఉష, నీ మాటలతో నాకు చాలా ధైర్యం వచ్చిందక్క, నేనేమి కానీ నేను పిచ్చి పనులు ఏం చేయను, రేపు పొద్దున నేను మీ ఇంటికి వస్తాను, లొకేషన్తో నువ్వు పంపిస్తావు కదా వస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఉష. ఇక పల్లవి, అసలు మోసం చేసిన వాడు ఎవడో కానీ వాడికి బుద్ధి చెప్తాను, ఈ అమ్మాయికి వాడికి పెళ్లి జరిగేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో ఇటు ప్రసాదరావు చంటి కూర్చుని ఉంటారనమాట. ఇక హారతి తీసుకోండి అని చెప్పి పల్లవి వస్తుంది. ఇక బామ్మ కూడా హారతి ఇస్తుంది అనమాట. పల్లవి, ఏంటమ్మా పల్లవి రాత్రి రావడం లేట్ అయిందా అని బామ్మ అడుగుతూ ఉంటే, అవును బామ్మగారు అని చెప్పి పల్లవి అనగానే ఇక చంటి, నిన్న నైట్ అన్నయ్య నీ రూమ్లోకి వెళ్ళబోయాడు వదిన, బామ్మ ఎంత కంగారు పడింది తెలుసా అనగానే, అవునా అని చెప్పి అంటుంది పల్లవి. అసలు ఎందుకు లేట్ అయిందమ్మా అని చెప్పి బామ్మ అడగగానే ఇక పల్లవి చెప్తుంది, అది నైట్ నేను వస్తున్న దారిలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది, ఆ అమ్మాయిని కాపాడాను, ఆ అమ్మాయిని మన ఇంటికి రమ్మని
కూడా చెప్పాను. ఆ అమ్మాయి కొంచెం కండిషన్ బాలేదు. ఎవడో మోసం చేశాడంట. ఇక ఆ అమ్మాయి ఒక్కతే ఉంటే చనిపోద్దేమో అనిపించింది. అందుకే నేను ఇలా మన ఇంటికి రమ్మన్నాను అనగానే మన ఇంటికా వదినా అని చెప్పి చంటి అంటాడు. అవును. అవును చంటి. ఆ అమ్మాయి పాపం అనిపించింది. నేను చేసిన పని తప్పంటారా మావయ్య అని చెప్పి పల్లవి అనగానే అప్పుడు వాళ్ళ మావయ్య ప్రసాదరావు అంటారు, నువ్వు చేసిన తప్పు నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయవమ్మా. కానీ మన ఇంట్లో మీ అత్తగారు ఉన్నారే ఆవిడేమంటుందో అని చెప్పి అనగానే, రేయ్ నువ్వంటే నీ భార్యకి భయపడతావు. ఇక్కడ ఇంట్లో ఇంకెవ్వరూ భయపడరు సుమలతకి అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ అమ్మాయిని రమ్మనమ్మా నేను చూసుకుంటాను సుమలత ఏమనంటే అని చెప్పి బామ్మ కూడా ధైర్యం చెప్తూ ఉంటే ఈ లోపల బ్యాగ్ సర్దుకొని వచ్చేస్తుందనమాట ఉష. అక్క అనుకుంటూ ఇక ఉషాని రారా నీ గురించే ఇప్పుడే చెప్తున్నాను. ఇదిగో ఈవిడ మా బామ్మగారు, ఈయన మా మామయ్య గారు, ఈయన నా మరిది చంటి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి చరణ్, సుమలత, అక్షిత, భువన కూడా వస్తారు. ఎవరి అమ్మాయి అని చెప్పి అడగానే తిను నా చెల్లి లాంటిది అని చెప్పి పరిచయం చేస్తుంది. పేరు ఉష అని చెప్పి పల్లవి పరిచయంగానే, ఏంటి నీ చెల్లి లాంటిదా అని చెప్పి అక్షిత అంటుంది. ఇందుకీ ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు ఈ అమ్మాయిని అని చెప్పి భువన అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయికి ఎవరూ లేరు పాపం అనాథ, మన ఇంట్లో నాతో పాటు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను అని చెప్పి పల్లవి చెప్తే ఇక అప్పుడు ప్రసాదరావు కూడా, అంటే ఇంట్లో పనులన్నీ పల్లవియే చేస్తుంది కదా, కొంచెం తనకు తోడుగా ఉంటుంది, కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అని తెచ్చుకుందిలే, బామ్మ కూడా తెచ్చుకోమని చెప్పింది అని చెప్పి ప్రసాదరావు చెప్తారు. ఇక బామ్మ కూడా, అవును నేనే పల్లవిని తీసుకురమ్మన్నాను ఆ అమ్మాయిని, అందుకే ఇక తీసుకొచ్చింది పల్లవి, నేను చెప్తేనే తీసుకొచ్చింది అని బామ్మ చెప్తుంది. అప్పుడు అక్షిత, వేరే ఎవరైనా పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా, అంతగా హెల్పర్ కావాలంటే, నీ తరపు మనిషి ఎవరు అవసరం లేదు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు, అదేంటి పల్లవికి తెలిసిన అమ్మాయి అంటుంది కదా, ఎవరైతే ఏంటి హెల్పరు, పైగా ఈ అమ్మాయికి ఎవరూ లేరని కూడా చెప్తుంది కదా పల్లవి, ఈ అమ్మాయి అయితే ఏంటి బయట అమ్మాయి అయితే ఏంటి అని చెప్పి అంటాడు చరణ్. ఇక చంటి కూడా, ఈ రోజుల్లో బయట వాళ్ళని ఎవరిని నమ్మడానికి లేదు, బయట పని వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంటి ఓనర్ని చంపేలాగా ఉన్నారు, అలా ఉన్నారు, అంతెందుకు తెలిసిన వాళ్ళు పెట్టుకోవడమే బెటర్ అని చెప్పి చంటి కూడా చెప్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడు సుమలత, సరే అయితే మాతో పాటే ఇంట్లో ఉండు అని చెప్పి అంటుంది. ఇక ఇక పల్లవి పరిచయం చేస్తుంది, ఈవిడ మా అత్తయ్య గారు, ఈవిడ తిను నా చెల్లెలు అని చెప్పి అలా పరిచయం చేయగానే, మరి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి భువనని చూపించి అడుగుతుందనమాట ఉష. ఇక అప్పుడు బామ్మ, ఈ అమ్మాయికి ఇంట్లో అంత వెయిట్ లేదులే, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బామ్మ అంటుంది. ఇక మరో పక్క ఏమో రూమ్లో ఒక్కడే ఉంటాడనమాట చందు. ఉషాని ఎలాగైనా చంపాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్లాన్లు వేస్తూ ఉంటే ఈ లోపల కింద చంటి ఏమో ఉషాతో అంటాడు, ఇంట్లో అందరూ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, అయితే నాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు పిలుస్తాను పరిచయం చేస్తాను అని చెప్పి ఇక చందు రే తమ్ముడు తమ్ముడు అని చెప్పి పిలుస్తాడనమాట. వస్తున్నా అన్నయ్య అని చెప్పి చందు కిందకు వస్తాడు. ఇక అక్కడే ఉన్న ఇక ఉషాని చూసి ఒక్కసారిగా ఉష ఏమో చందుని చూస్తుంది, చందు కూడా ఉషాని చూస్తాడు. ఇక ఇద్దరు ఒకసారిగా ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. చందు అని చెప్పి మనసులో షాక్ అవుతుందనమాట ఉష. మరి ఇటు చందు కోసమే తను ఇట్లా చావాలనుకుంటుంది, చందునే మోసం చేశాడు ఉషాని అని ఉష ద్వారా తెలుస్తుందా లేదా పల్లవికి, పల్లవి కనిపెడుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.